జనాల్లో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అవతలి వాళ్లను గాయపరచడానికి, చంపడానికి కూడా వెనుకాడడం లేదు. మగాళ్లే అనుకుంటే ఆడవాళ్లు క్రూరంగా తయారవుతున్నారు. తాజాగా ఓ మహిళ పెట్రోల్ బంక్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. వారితో జరిగిన గొడవ సందర్భంగా గన్నుతో బెదిరింపులకు దిగింది. ఏకంగా పెట్రోల్ బంక్ సిబ్బంది గుండెపై గన్ను పెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయికి చెందిన ఒక ఫ్యామిలీ స్థానికంగా ఉండే పెట్రోల్ బంక్ దగ్గరకు కారులో వెళ్ళింది. ఆ కారు గ్యాస్తో నడిచేది అవ్వడంతో పెట్రోల్ సిబ్బందిని పిలిచి గ్యాస్ నింపమన్నారు. రజనీష్ కుమార్ వారి దగ్గరకు వచ్చాడు. కారులో ఉన్న వారందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని కిందకు దిగమని ఎంతో మర్యాదగా చెప్పాడు. కారులో ఉన్న ఎహసాన్ ఖాన్ కిందకు దిగాడు. రజనీష్ కుమార్తో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చిలికి గాలివానలా తయారైంది. ఈ నేపథ్యంలోనే రజనీష్ కుమార్ ఎహసాన్ను కుడిమో చేత్తో తోసేశాడు. దీంతో ఎహసాన్ కూతురు ఆరీబా కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో రజనీష్ను ముందుకు తోసేసింది. ఆ వెంటనే కారు దగ్గరకు పరిగెత్తింది. అక్కడే ఉన్న జనం గొడవను ఆపడానికి ప్రయత్నించసాగారు. కొద్దిసేపటి తర్వాత ఆరీబా గన్నుతో అక్కడికి వచ్చింది. నేరుగా రజనీష్ దగ్గరికి వెళ్ళింది. గన్ను తీసి అతడి గుండె మీద పెట్టింది. నేను కాలిస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేరు అని అంది. ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఆరీబా తల్లి కలుగజేసుకుంది. కూతుర్ని పక్కకు లాగింది. ఈ కథ ఇంతటితో ముగియలేదు. రజనీష్ ఆరీబా కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎహసాన్ పేరు మీద ఉన్న గన్నును సీజ్ చేశారు.